శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను కామాక్షి అమ్మ వ్రతము 11వ శుక్రవారం అండి. 11 వారాలు అమ్మ దయ వల్ల ఎలాంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా చక్కగా 11 వారాలు పూర్తి చేసుకున్నాను. మీరిక్కడ చూస్తున్నారు కదా! 11 వారాలనమాట. మనం ఎప్పుడు ఒక్కొక్క వారం పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క కొత్త దీపాన్ని, మట్టి దీపాన్నయితే మనము ఇందులో చేర్చుకుంటూ రావాలి. అలా 16 శుక్రవారాలు చేసుకోవాలనమాట. 16 శుక్రవారాలైతే ఇదిగోండి బుజ్జి కామాక్షమ్మ ఎంత చక్కగా నవ్వుతోంది కదా! నేను మీకు ఇంతకుముందు నిన్న లైవ్‌లో గూడా చెప్పాను కదా! నేను కామాక్షి అమ్మ వ్రతం చేసుకుంటున్నాను. ఒక బుక్‌లో చూసి అనేసని చెప్పి, నేను ఆ బుక్ అయితే ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. అది మీకు నేనిప్పుడు చూపిస్తాను. ఒక్కసారి అమ్మలందరిని కూడా ఒక్కసారి అలా చూసేసేయండి. ఇదిగోండి బుజ్జి కామాక్షమ్మని. చూస్తున్నారా? ఎలా నవ్వుతోందో తల్లి. చక్కగా అలంకరించుకొని అలా కూర్చొనేసి నేను పూజ చేస్తూ ఉంటే వింటూ కూర్చుందనమాట బుజ్జమ్మ. ఇంకా ఇక్కడొచ్చేసి నాన్న, పరమేశ్వరుడు, సదాశివుడు అన్నీ రోజు అభిషేకం చేసుకుంటానండి. నేను అభిషేకం అంటే నీళ్ళతోనే చేసుకుంటాను. ఇక్కడ చూసారా? విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మ, ఇంకా విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడికైతే బెల్లము సమర్పించుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ మామిడికాయ మా చెట్టుదే అండి. కనిపిస్తుంది కదా! మా చెట్టు మామిడికాయే. ఫస్ట్ కాయ అనమాట. చెట్టు పెట్టిన తర్వాత నుంచి అంటే చెట్టు దానికదే వచ్చింది. వచ్చి ఒక 5, 6 సంవత్సరాల తర్వాత మొదటి కాయ అనమాట ఇది. అమ్మకి ఇవాళ సమర్పించుకున్నాను. చక్కగా అమ్మవారు ఎలా కనిపిస్తున్నారు మీకు చక్కగా? అంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అందుకనేసని నేను అమ్మవారిని చూపిస్తున్నాను. శుక్రవారం రోజు పూజ చేసుకుంటే చాలా అంటే చాలా సంతోషంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనేసి ఎక్కువ మాటలు గూడా ఏమీ రావు. ఇంకో విషయం ఏమంటే, ఈ మధ్య నేను కొంచెము ఒక వారంగా వీడియోస్ సరిగ్గా పెట్టటం లేదు. నెక్స్ట్ నుంచి వస్తుందండి. కొంచెము వడదెబ్బ తగిలి, జ్వరము అలా కొంచెం నీరసంగా ఉంది. అందుకనేసని నేను వీడియోలైతే పెట్టడం లేదు. 2 రోజులకొకసారి అలా పెడుతున్నాను. ఇంకా వచ్చే వారం అంటే ఈ సోమవారం నుంచి అయితే మీకు వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయి. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇంకా అమ్మ దయతో కొంచెం బానే ఉన్నాను. నెక్స్ట్ నుంచి అయితే మనం అనుకున్నట్టుగా వారానికి 3 శ్లోకాలు లలితా సహస్రనామము, మిగిలిన 2 శ్లోకాలు వచ్చేసి భగవద్గీత నేర్చుకుందామండి. చూస్తున్నారు కదా! అది ఇప్పుడైతే నేను మీకు ఆ పుస్తకం అనేది చూపిస్తాను. ఇదే అండి పుస్తకము. నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తెప్పించుకున్నాను. శ్రీ కామాక్షి దేవి 16 దీపాల వ్రతం. అంటే మనము ప్రతి 16 వారాలు 16 దీపాలు పెట్టుకుంటాం కదా! అందుకనేసని 16 దీపాల వ్రతం అనేసని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి కామాక్షమ్మ. ఇది బుక్ కాస్ట్ కూడా చాలా తక్కువనే అండి. కంచి కామాక్షమ్మ. చక్కగా నీట్‌గా ఇచ్చారు బుక్‌లో కూడా. 40 రూపీసో ఎంతో ఉంది బుక్కు. మనకి కామాక్షి వ్రతము విధానము ఎలా చెయ్యాలి అనేసని వ్రతం గురించి మనకి పరిచయం చేస్తూ చక్కగా, అలాగే కామాక్షి దేవి పూజకు అవసరమైన మనకి కావాల్సిన సామగ్రి, దీపాల సంఖ్య పెంచే నియమము ఎలా పెట్టాలి అనేసని మొదటి శుక్రవారం అయితే ఒక మట్టి దీపము వెలిగించాలి. మళ్ళీ రెండవ శుక్రవారం వచ్చేసరికి ఫస్ట్ పెట్టిన మట్టి దీపము ప్లస్ రెండవ మట్టి దీపం అంటే రెండవసారి మనం కొత్తది చేరుస్తున్నాం అనమాట. పాతది మళ్ళీ కొత్తది, మళ్ళీ మూడవ శుక్రవారం వచ్చేసరికి 2 శుక్రవారాలు చేసిన మట్టి దీపము మళ్ళీ ఇంకో కొత్తదనమాట. మొత్తం 3 మట్టి దీపాలు వస్తాయి. అలాగా ప్రతి
సంఖ్య పెరుగుతూ 16 దీపాలు అవుతాయన్నమాట. మనకి 16 శుక్రవారాలు పూర్తయ్యేసరికి. ఇందులో బాగా క్లియర్‌గా ఇచ్చారండి. ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఇంకా వ్రత విధానము, విఘ్నేశ్వరునికి ముందుగా పూజ చేసుకోవడము, ఎందుకు అనేసని చెప్పి. ఫస్ట్ మన ఇంటి దేవతను పూజ చేసుకొని, అంటే మనం నిత్యము పూజ చేసుకుంటాం కదా! నిత్య దీపారాధన పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి 16 వ్రతాలు 16 వ్రతంది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము ఆవు నెయ్యిని మాత్రమే వెలిగించాలి. ఆవు నెయ్యితో ఈ 16 శుక్రవారాలు చేసుకోవాలన్నమాట. అమ్మవారికి ఏమేమి సమర్పించొచ్చు అనేసని కూడా ఇక్కడ మొత్తం ఇచ్చారు. ఇక నుంచి దీపవందనం, అంటే ఇక్కడ నుంచి మనకి దీపారాధన చేస్తూ మనకి పూజ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, విఘ్నేశ్వరుని ప్రార్థన, విఘ్నేశ్వరుని పూజించడము, మళ్ళేసి ఇంకా మనకి శివయ్యను పూజించడము, గురువుని పూజించడము, ప్రతిదీ ఉందన్నమాట. కామాక్షి స్తోత్రము మనకి నోటికి తిరగకపోయినా ఇక్కడ వాళ్ళు క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు చక్కగా ఇది వస్తుంది. మనము చక్కగా నేర్చుకొని చదువుకోవచ్చు అనమాట. లేదంటే ఇలా పెట్టుకొని వింటూ కూడా ఒక్కొక్కటి ఎక్కడెక్కడ చెబుతున్నారు అనేసి వేలు పెట్టి చూస్తే మనసులో మనం చెప్తూ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత కామాక్షిదేవి అష్టోత్తర శతనామావళి, ఇంకా అమ్మవారికి వచ్చేసి దేవి స్వరూప వర్ణన, అమ్మవారికి కవిత మధుర జురి అనేసి చెప్పి, ఇక్కడ వచ్చేసి లింగాష్టకము. ఇప్పుడు మనం ఇవి రెండింటికి కూడా క్యూఆర్ కోడ్లు ఇచ్చారనమాట. తప్పులు పోకుండా చక్కగా నేర్చుకుంటాము అనేసి చెప్పి. తర్వాత లింగాష్టకము, తర్వాత కామాక్షి దేవి హారతి. ఇదైతే చాలా బాగుంటుందండి, నాకు చాలా చాలా ఇష్టము అసలు. తర్వాత నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము, ఆపరాధ నమస్కారము, లాస్ట్లో ఉద్వాసనం. లాస్ట్లో మనము అమ్మవారికి ఉద్వాసనం చెప్పేదన్నమాట. బుక్ అయితే చాలా చాలా బాగుంది. కాస్ట్ కూడా అంత ఎక్కువ ఏమి కాదు, చాలా సన్న బుక్కు, కానీ చాలా క్లియర్గా ఇచ్చారు ఎలా చేసుకోవచ్చు అనేసి చెప్పి. అమ్మవారిది కామాక్షిదేవి వ్రతము. కాకపోతే ఒక్క బుక్కే తెప్పించుకోకూడదండి. మనము ఈ పూజ చేసిన తర్వాత ముగ్గురికి వాయనం ఇవ్వాలి కదా, ఆ వాయనంలో ఈ బుక్కుని ఆ ముగ్గురికి ఇవ్వాలి. కాబట్టి 4 పుస్తకాలు అయితే నేను తెప్పించుకున్నాను. ఒక పుస్తకం 40 రూపాయలు 50 ఎంతో పడింది కాస్ట్. పెట్టిన దానికి మనం మనస్ఫూర్తిగా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అయితే మనము 4 బుక్స్ అయితే తెప్పించుకున్నాను, 4 పుస్తకాలు. ఇంకా ఇప్పుడు 16 శుక్రవారాలు అయిపోయిన తర్వాత అయితే నేను మాకు ఇక్కడ విజయవాడ దగ్గర కదా, కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళేసి నేను వాయనం అయితే అక్కడ ఎవరికైనా ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. అక్కడికి వస్తూ ఉంటారు కదా భక్తులు చాలామంది, అక్కడ ఒక ముగ్గురికి నేను వాయనం ఇచ్చి పుస్తకాలు ఇద్దామనేసి అనుకుంటున్నాను. 16 శుక్రవారాలు పూర్తయిన తర్వాత నేను అమ్మకి చెప్పుకొని వచ్చాను, దుర్గమ్మకి, అమ్మకి సార తీసుకొస్తానని చెప్పేసి. అలాగే ఇంకా కంచికి ఇంకా అమ్మదయ్య, అమ్మ పిలిస్తే 16 శుక్రవారాలు అయిన తర్వాత నాకు జూలైలో కంప్లీట్ అవుతుంది 16 శుక్రవారాలు. అంటే జూలైలో మనకి వారాహి అమ్మ నవరాత్రులు వస్తున్నాయి. వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత వెళ్దాము అనేసి చెప్పి, ఇంకా అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అనమాట కంచికి వెళ్ళి అక్కడ కూడా అమ్మకి దర్శనం చేసుకొని, అమ్మ అభిషేకం చూసుకునేసి, నాకు ఎంతో ఇష్టమైన అమ్మ అభిషేకం చూసుకొని, తనివి తీరా అమ్మని ఒక్కసారి బాగా చూసుకునేసి అక్కడ అమ్మకు కూడా సార ఇచ్చి రావాలి అనేసి చెప్పి. ఇంకా అమ్మ దయ అండి, అందరం కూడా ఒకసారి అమ్మని ఓం నమో శ్రీ కామాక్షి దేవ్యై నమః, శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలమ్మా, అందరూ చక్కని ఆశీర్వాదంతో అందరికీ శుభం కలగాలి, అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి, సిరి సంపదలతోటి ప్రతి ఒక్కరు బాగుండాలి తల్లి. అందరినీ దీవించమ్మా. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి, గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి, హిమగిరితనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి, గురుగుహ జననీ కురు కళ్యాణం
కుంజరి జననీ కామాక్షి గ్రహనుత చరణే గృహసుతదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి శివముఖ వినుతే భవ సుఖదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి శివముఖ వినుతే భవ సుఖదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి భక్త సుమానసతాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి పరశివజాయే పరిముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హరిద్రామండలవాసిని నిత్యమంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి. ఇది శ్రీ పరమాచార్య కృత శ్రీ కామాక్షి స్తోత్రం సంపూర్ణం. నేను వ్రతంలో ఈ స్తోత్రం కూడా చదువుకుంటానండి. ఈ స్తోత్రం అయితే బుక్కులో లేదు. ఈ స్తోత్రము చదువుకుంటాను. నేను కామాక్షి దుఃఖ నివారణ అష్టకం అది కూడా చదువుకుంటానండి. ఇవి రెండు కూడా పుస్తకంలో లేవు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.